హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ చేసేద్దామండి. దానికోసం ముందుగా చికెన్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 2 స్పూన్లు, అలాగే నిమ్మరసం కూడా వేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న చికెన్ని 1/2 అవర్ నాననిచ్చాక 4 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు ముందుగా వేసుకుంటే చికెన్ చప్పబడుతుందండి, అందుకని కొంచెం నానాక వేసుకోవాలి. పెరుగు వేసాక చికెన్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ నానేలోపు బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక 1/2 అవర్. రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో వేసుకొని కొంచెం ఆయిల్, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, మరుగుతున్న వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక నిమ్మరసం కూడా కొంచెం యాడ్ చేయాలి. రైస్ 70% ఉడికాక ముందుగా నానబెట్టుకున్న చికెన్ని తీసుకొని ఎందులో అయితే దమ్ము పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని చికెన్ అందులో వేసుకొని ఆ చికెన్ మీద ఉడికించుకున్న రైస్ ఒక లేయర్ వేసుకోండి. ఆ రైస్ మీద పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా చల్లుకొని మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా మళ్ళీ చల్లుకొని ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ని సైడ్ నుంచి కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. బిర్యానీ మసాలా పైనుంచి చల్లుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూడండి. ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.